Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సుమారుగా 73% మంది అయితే క్వాలిఫై అయ్యారు. అసలు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలాగే ఇందులో ఇంచుమించుగా అంటే 8,000కు పైగానే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఈసారి లాస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం ఈ ప్యాకేజ్లో. లాసెట్ ప్రవేశ పరీక్షల్లో దాదాపు 73% మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రికార్డు స్థాయిలో ఈసారి 66,864 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 54,374 మంది పరీక్షలు రాశారు. అందులో 39,673 మంది కనీస మార్కులు సాధించి కన్నడ కోటా కింద సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వైస్ ఛాన్సలర్ ఎం కుమార్, సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరాక తప్పనిసరిగా కనీసం 75% హాజరు ఉండాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. లా కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. విసి కుమార్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వారు 3 ఏళ్ల ఎల్ఎల్బిలో 348 మంది, 5 ఏళ్ల ఎల్ఎల్బిలో 21 మంది, ఎంఎల్ఎంలో 82 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఇక విజయలక్ష్మి మాట్లాడుతూ 5 ఏళ్ల ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్ఎంకు సంబంధించి తొలి 10 ర్యాంకుల్లో 6 చొప్పున అమ్మాయిలు ఉన్నారు. 3 ఏళ్ల ఎల్ఎల్బిలో విజయదుర్గ ప్రథమ స్థానం సాధించగా మిగతా 9 మంది అబ్బాయిలే ఉన్నారు. అర్హుల్లో 7,252 మంది బీటెక్ పూర్తి చేసిన వారు ఉన్నారు అని వివరించారు. రైట్, ఇక 3 ఏళ్ల ఎల్ఎల్బిలో ప్రవేశానికి పరీక్షలు రాసిన విద్యార్థుల డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే బీటెక్ చదివిన విద్యార్థులు 8,746 మంది ఎగ్జామ్ రాస్తే 7,252 మంది అయితే క్వాలిఫై అయ్యారు. ఇక బీబీఏలో 713 మంది, బి ఫార్మసీలో 500 మంది, బీసీఏ చేసిన వారు 211 మంది, ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఈసారి ఎగ్జామ్ రాశారండి. 101 మంది ఎగ్జామ్ రాస్తే 93 మంది అయితే క్వాలిఫై అయ్యారు. ఇంకా బీడీఎస్ చేసిన విద్యార్థులు 56 మంది, ఫార్మా డి చేసిన విద్యార్థులు 44 మంది, బీపీడీ చేసిన విద్యార్థులు అయితే 33 మంది అయితే ఈసారి ఎల్ఎల్బిలో ప్రవేశానికి అర్హత అయితే సాధించారు. ఓకేనా. ఇక లాసెట్ గణాంకాలు ఏమి చూద్దామండి. ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోసం పరీక్ష రాసింది 38,261 మంది అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించింది 29,327 మంది. ఇక ఎల్ఎల్బి 5 సంవత్సరాల కోసం 11,520 మంది అయితే ఎగ్జామ్ రాశారు. ఇందులో అర్హత సాధించింది 6,073 మంది. ఇక ఎల్ఎల్ఎంలో 4,593 మంది పరీక్ష రాస్తే ఇందులో క్వాలిఫై అయింది ఎంతమందో తెలుసా? 4,273 మంది. ఓకేనా. మొత్తం ఎల్ఎల్బిలో ఓవరాల్గా పాస్ అయింది వచ్చేసి 39,673 మంది అయితే క్వాలిఫై అయ్యారు.